పెద్ద మనిషి, నీ చరిత్ర ఏంది? జెడ్పీటీసీ ఎంపీటీసీ పోస్టులు అమ్ముకున్న 50 లక్షలకు నీ చరిత్ర ఏంది? మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ ని అమ్ముకున్న నీ చరిత్ర ఏంది? ఒక చిన్న ఎలక్ట్రికల్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ అమ్ముకున్న చరిత్ర అనేది. నీ చరిత్ర ఏంది? మండల ప్రెసిడెంట్లకి అమ్ముకున్న కన్వీనర్ని అమ్ముకున్న చరిత్ర అనేది. నీ చరిత్ర ఏ పెద్ద మనిషి అయ్యా ఇందు నీ చరిత్ర ఏం తెలుసా? నీ చరిత్ర వచ్చి ఎమ్మెల్యే లెటర్లో అమ్ముకున్న చరిత్ర అయ్యా. అందుకొని జగనన్న మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకపాటి పెద్దనామా రాజమోహన్ రెడ్డి గారిని చూసి నిన్ను ఆ భిక్ష పెట్టింది. లేకపోతే నువ్వు ప్లాట్ఫామ్ మనిషివి, నీ నోరే మున్సిపాలిటీ కన్నా నోరు నీది గబ్బు నోరే అనేది. మంచి పద్ధతి కాదు. ఏం మాట్లాడాడు గవర్నర్ అన్న? ఫెయిలూరు మహానాడు ఎక్కడో ఇక్కడ యాడో పెడతా ఉండేది, నెల్లూరు జిల్లాలో తీసుకుని వచ్చి భయంతో ఉణుకుతా ఉంటే నెక్స్ట్ 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టేటట్టున్నారు ఆయన. వీళ్ళు సూపర్ 6 అంతా ఫెయిల్యూర్ అయిపోయింది అని చంద్రబాబు నాయుడు ఆలోచించి నెల్లూరులో పెట్టించుకొని ఏదో చేసుకుంటా ఉంటే ఆ మహానాడు ఫెయిల్యూర్ అని చెప్పాడు. 10కి 10 మనం గెలుస్తా ఉంటాం. అది మన చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా అది. నెల్లూరులో ఉన్న పెద్ద రాజకీయ నాయకులు శాసించిన చరిత్ర ఈ నెల్లూరు జిల్లాది. వాళ్ళకు బాగా తెలుసబ్బా, నువ్వు చెప్పబడలేదు. ఈరోజు మహానుభావుడైన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి కుటుంబంలో పుట్టడమే నీ తప్పు. నీ స్థాయి కాకని గవర్నర్ గురించి మాట్లాడదా? ఏం మాట్లాడుతున్నావు? ఏదంటే అది మాట్లాడకూడదు పెద్దనా. నువ్వు రిప్ పాలిటిషియన్ ని, చచ్చిపోయిన వ్యక్తివినో. రాజకీయాల్లో నువ్వు రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ మనిషివినో. ఇప్పుడు కూడా కాకాని గవర్నర్ ఉండేది జిల్లా అధ్యక్షుడు. ఖచ్చితంగా మేము గెలుస్తాం. మీరు ఎన్ని విమర్శలు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా, కాకాని అన్నని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా, ఏమి చేసినా మరలా నెల్లూరు జిల్లాలో 10కి 10 గెలుస్తాం విత్ పార్లమెంట్ సీట్. అప్పుడు దాకా నువ్వు పెద్ద హాస్పిటల్ పాలవుతావో ఏమవుతావో ఎవరికి తెలీదు. కరెక్ట్గా 15 నిమిషాలు నడిస్తే గుండాకి చచ్చిపోతావు. నువ్వా మాట్లాడేటప్పుడే వణుకుతున్నావు. తప్పబ్బా పెద్దాయన, తప్పు. నీకు ఉదయగిరిలో ఎమ్మెల్యే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాల్యూ ఇవ్వట్లే, నీకు అసలు పట్టించుకోవట్లే. నువ్వు మున్సిపాలిటీవి. నువ్వు ఆఖరికి ఏం తెలుసని బతుకు ఇంకో రాబోయే రోజుల్లో ఊరికనే కూర్చొని ఆ చనాలు బఠానాలు తినుకునే బతుకు అయిపోద్ది నీది. అందుకని ఖచ్చితంగా మాట్లాడబాక, ఇటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ